everyone, very good evening to all. Welcome back to my channel. This is the third model question paper for all the intervocational first years in Telangana state in GFC. ఓకే. సో, ఈరోజు వీడియోలో మనము ఇది ఫోర్త్ మోడల్ క్వెషన్ పేపర్ మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో, ఇందులో అన్ని రిపీటెడ్ ఏవైతే క్వెషన్స్ వస్తున్నాయో అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకు. సో, ఫ్లేవర్స్ అయితే అన్నీ చదవాలి. ఓకేనా? చూద్దాం మనం డిఫైన్ చైల్డ్ లేబర్. వాట్ ఈస్ మీన్ బై డ్రగ్ అబ్యూస్ బాల కార్మికులు నిర్వచించండి. మాదక ద్రవ్యాలు అనగానేమి? స్వచ్ఛ భారత్ అభియాన్. ట్రాఫిక్ సెన్స్ రవాణాకు సంబంధించిన జ్ఞానం. ట్రాఫిక్ సెన్స్. వాట్ ఈస్ నేషనల్ ఇంటిగ్రేషన్? జాతీయ సమైక్యత అనగానేమి? రూరల్ పావర్టీ గ్రామీణ పేదరికం. ఆశ్రయ పెన్షన్ స్కీమ్ ఆశ్రయ పెన్షన్ పథకాన్ని. వాట్ ఈస్ మీన్ బై వర్మి కంపోస్ట్? వర్మి కంపోస్ట్ అనగానే ముద్రా యోజన. వాట్ ఈస్ మీన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? వ్యవస్థాపకత్వం అంటే ఏమిటి? వాట్ ఈస్ మోటివేషన్? ప్రేరణ అంటే ఏమిటి? వాట్ ఈస్ మీన్ బై లీడర్‌షిప్? నాయకత్వ లక్షణాలు. నాయకత్వం అనగానేమి? వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ అనగానేమి? రైట్ ఎనీ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్. ఏవైనా 2 ఇన్పుట్, అవుట్‌పుట్ పరికరాల గురించి వ్రాయండి. వాట్ ఈస్ మీన్ బై ఇంటర్నెట్? అంతర్జాలం అనగానేమి? నెక్స్ట్ సెక్షన్ బి క్వెషన్స్. ఎక్స్‌ప్లెయిన్ ద కాజ్ ఆఫ్ చైల్డ్ లేబర్. బాల కార్మికులు కావడానికి గల కారణాలు. రైట్ బ్రీఫ్లీ ద నీడ్ ఆఫ్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ ఆవశ్యకతను గురించి రాయండి. వాట్ ఆర్ ది మెజర్స్ టు మెయింటైన్ ట్రాఫిక్ సెన్స్? ట్రాఫిక్ సెన్స్ సక్రమ నిర్వహణ తీసుకోవాల్సిన చర్యలు. ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూరల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. వివిధ రకాల గ్రామ నిరోధకతను వివరించండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్? గ్రామీణాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర ఏమిటి? ఓకే. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది సీఎం ఈవై. ఓకే. చీఫ్ మినిస్టర్ ఎడ్యుకేషన్. ఓకే. యూత్ ప్రోగ్రామ్. ఎక్స్‌ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. వ్యవస్థాపక లక్షణం వివరించండి. వై వుమెన్ ఎంపవర్‌మెంట్ ఈస్ నీడెడ్? మహిళా సాధికారత ప్రాధాన్యత ఏమిటి? ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ల పరిణామ క్రమాన్ని విపులంగా వివరించండి. ఎక్స్‌ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్. సో, చూసారు కదమ్మా క్వెషన్స్ అనేవి. ఓకే. చాలా సార్లు రిపీట్ అయిన క్వెషన్స్ స్టార్టింగ్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే మీ యొక్క కెపాసిటీని, మీ యొక్క స్టాండర్డ్స్‌ని, మీ యొక్క నాలెడ్జ్‌ని మీరు ఎంతవరకు చదవగలరు, ఎంతవరకు కష్టపడరని నిర్దేశించుకొని మీరు చూడండి. రిపీట్ అయిన క్వెషన్స్ మళ్ళీ మళ్ళీ రివిజ్ చేస్తూ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని డెఫినేషన్స్ ఇవన్నీ కూడా మీరు చేస్తే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే మంచి స్కోర్ చేస్తారు. సో, రేపు ఎగ్జామ్ అయిపోవడంతోటి మీరే చెప్తారు, మేడం సూపర్‌గా వచ్చింది పేపరు. మీరు చెప్పిన క్వెషన్సే వచ్చాయి. మంచిగా రాసావని మీరే చెప్తారు. ఓకేనా? సో, కాబట్టి ఈ వీడియో అయిపోయిన వెంటనే మీకు మళ్ళీ ఒక లైవ్ క్లాస్ అయితే ప్రెజెంట్ చేస్తాను. లైవ్ క్లాస్‌లో వెయిటేజు అంటే ప్రెజెంటేషన్ ఎలా చేయాలని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? థాంక్ యూ ఆల్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ లైవ్.